హాయ్ డిఎస్సి ఆస్పిరెంట్స్. మార్నింగ్ సైకాలజీలో అభ్యసనంలో 5 బిట్స్ చెప్పాను కదా, వాటికి ఆన్సర్స్ చెప్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, తత్వశాస్త్రం మనోవిజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాల కలయిక గల వాదాన్ని ఏమంటారు? ప్రవర్తనవాదం. ఏ సిద్ధాంతాల ప్రభావ ఫలితంగా ఏర్పడిన వాదం ఏమిటి? ఆ సిద్ధాంతాలు ఏవి? ఆ సిద్ధాంతాలు వచ్చి పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన, థార్న్డైక్ యత్నదోష సిద్ధాంతం, వాట్సన్ ప్రయోగ ఫలితంగా ఏర్పడింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, స్కిన్నర్ రచించిన గ్రంథం బిహేవియర్ ఆఫ్ ఆర్గనిజమ్స్. ఫోర్త్ క్వశ్చన్, పునర్బలనం పునరావృతం ఉపయోగించి వ్యక్తి ఏ ప్రవర్తనలో మార్పు తీసుకురావచ్చు? ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ బాహ్య ప్రవర్తన. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ప్రవర్తనవాదం ద్వారా ఏ ప్రవర్తనలను అర్థం చేసుకోవచ్చు? జంతువులు మరియు మానవుల ప్రవర్తనని అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూశారు కదా, మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆర్భాటంగా ఉంటేనే నచ్చుతుంది అనుకుంటే సబ్జెక్ట్ రాదు. మీకోసం ఇంకా ఎక్కువ బిట్స్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. దయచేసి ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.